మమ్మలను అతి మిగిలిగా ప్రేమించుచున్నటువంటి మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నాము ప్రభా. వాక్యము అర్థం వంటిది. వాక్యము మాత్రమే మా జీవితాలను, మా బ్రతుకులను సరిచేసేటటువంటిది. వాక్యము మాత్రమే మమ్మలను బ్రతికిస్తుంది. నీ వాక్యమే మమ్మలను పరలోక రాజ్య పౌరులుగా చేస్తుంది ప్రభా. ఆ వాక్యము మేము విని హృదయంలో అన్వయించుకుంటూ వాక్యానుసారమైన జీవితం ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవించులాగున బలా నమ్మకమైన మంచి కుమార్తె అనే సాక్ష్యం పొందుకునేలాగున బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగిన హృదయాలు ఈ సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని, ఈ స్వరము ఎంతవరకు వినబడుచున్నదో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలడవచ్చు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయుక్తంగా చేసుకోమని క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు కడవరి దినాలలో కొన్ని హెచ్చరికలతో కూడినటువంటి వాక్యం వాటి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి విరోధమైనది రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము పురచకాలేదు, విననేరకయున్నట్లు చెవులు మందము కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. నీకును నాకును మధ్య దోషములు అపరాధములు. అయితే ఏ దోషాలు ఉన్నాయో అడ్డుగా, ఏ అపరాధములు అడ్డుగా ఉన్నాయో వాటిని మనము ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మనం పొందుకుంటాం కదా. పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు రాసినటువంటి పత్రికలలో మొదటి పేతురు 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యములను పాలవలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏం మానాలంట? దుష్టత్వాన్ని మానాలంట, కపటమును మానాలంట, వేషధారణ మానాలంట, అసూయ మానాలంట, సమస్తమైన దూషణ మానాలంట. ఇవన్నీ మానేసి ఎలా మనం జీవించాలంట? క్రొత్తగా జన్మించిన పసిపిల్ల వలె. పుట్టిన తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి పసిపిల్లలు ఏం తాగుతారండి? మాంసాహార భోజనాలు తింటారా? వారు ఏం తాగుతారు? తల్లి పాలే శ్రేష్టం అంటారు. డాక్టర్స్ ఏం చెప్తారు? తల్లి పాలే ఆరోగ్యానికి మంచిదమ్మా అంటారు. అవునా కాదు కదా? 99% మంది తల్లి పాలు ఇవ్వడానికే ఇష్టపడతారు. ఎక్కడో 1% వారి యొక్క అందము ఏదో తగ్గిపోద్దని ఏవో స్వార్థముతో ఆలోచనతో తల్లి పాలు ఇవ్వడానికి కొంతమంది 1% కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. చెడ్డ తల్లులు కూడా ఉన్నారు నేటి దినాల సమాజంలో. కానీ మనమైతే మంచి తల్లులు కదా. ఎలా ఉండాలంటే మనము, నీకు వయసు ఎంతైతే రావచ్చు, చాలా పెద్దవాడివైనా కావచ్చు, కానీ నీకు ఈ లక్షణాలు ఉంటే మాత్రము ఆత్మీయతలో చాలా చిన్నవాడివి. ఎలాగా? ఆత్మీయ జీవితంలో ఈ దుష్టత్వము, అసూయ, వేషధారణ, ఈ తలంపులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరంట ఆత్మీయ జీవితంలో లేనివారు. వీరు ఎవరిని చూస్తూ నేర్చుకోవాలంట? చిన్న పిల్లల పోలి వారు జీవించాలి. చిన్న పిల్లలు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు పాపం తెలుసా వారికి? వారికి అబద్ధాలు ఆడడం వచ్చా? ఆడకూడని పదజాలం మాట్లాడడం వచ్చా? ఇవేమి రావు. ఎందుకు? తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారంటే తల్లిదండ్రులను వారు అనుకరిస్తున్నారు కాబట్టి. మన తెలుగు భాష మాట్లాడతామండి, మన మాతృభాష తెలుగు కదా. మీకు తెలుగు భాష వచ్చు కనుక తెలుగు భాషే మీరు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏది మాట్లాడితే వాళ్ళు అదే మాట్లాడతారు. ముస్లిమ్స్ ఉంటారు, ఖురాన్ చదువుతారు, అది తెలుగు భాషలో ఉండదు. మరి ఏం మాట్లాడతారో ఆ భాషే వాళ్ళకి వస్తుంది. కొత్తగా తెలుగు మాట్లాడుతుంటే తడువుకుంటూ మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? తడువుకుంటూ వెతుక్కుంటారు మాటలు. దేనికి దేని సమాధానం చెప్పాలో ఆలోచన మనకి తెలియదు. బాల్య వయసు నుంచి
మనం ఏం చేస్తే మన అడుగు చాడల్లోనే వాళ్ళు కూడా నడుస్తూ ఉంటారు. అయితే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనలో వేషధారణ మాని యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించే ప్రక్రియలో శాస్త్రులతో పరిసయ్యులతో సద్దుకైలతో అనేక మార్లు ఏం మాట్లాడారో తెలుసండి. వేశ్యనైనా నేను క్షమిస్తానేమో కానీ వేషధారిని మాత్రం నేను ఏం క్షమిస్తానంట? వేశ్యనైనా నేను క్షమిస్తానేమో, వేషధారణ జీవితంతో ఉన్నటువంటి వారిని మాత్రం నేను అస్సలు క్షమించను. వీళ్ళకి రాసిన పత్రికలో విశ్వాస వీరులు ఉన్నారండి. విశ్వాస వీరులు అంటే వారికి పరిశుద్ధులు, మనకంటే ముందు వరుసలో పరలోక రాజ్య పౌరులు వారు. మధ్యాకాశంలో మనకంటే ముందుగా వారు ఎత్తబడతారు, తదుపరి మనము కదా. ఆ విశ్వాస వీరుల జాబితాలో 11వ అధ్యాయం అంతా కూడా అబ్రహాము నుంచి, హానోకు నుంచి, నోవాహు నుంచి, మోషే నుంచి విశ్వాస వీరులు పరిశుద్ధుల పేర్లందరికీ లిఖించబడ్డాయి. అక్కడ ఇంకొక పేరు కూడా ఉందండి. రాహాబు అనే వేశ్య పేరు కూడా వేగుల వారిని కాపాడిందంట. యేసుక్రీస్తు ప్రభువారు వంశావళిలో వేశ్య పేరు పొందుపరిచారండి. రూతు భర్త ఎవరు చెప్పగలరా మీరు? నయోమి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి కరువు వచ్చిందని వెళ్ళింది, తీరని నష్టాన్ని తెచ్చుకుంది. తిండి లేకపోతే కష్టపడైన తర్వాత సంపాదించుకోగలము, తినగలము కదా. భర్త బిడ్డలు పోతే మళ్ళీ వస్తారా? భర్త బిడ్డలు పోతే కష్టం అనుకుని వెళ్ళింది, తీరని నష్టాన్ని పూడ్చుకోలేని నష్టాన్ని తెచ్చుకుందండి. అక్కడికి వెళ్ళింది, భర్తను బిడ్డల్ని సమస్తాన్ని కోల్పోయింది. మరలా ఎక్కడికి వచ్చిందండి? బెత్లెహేం అంటే రొట్టెల గృహం అండి, సమృద్ధి గృహము, ఆశీర్వాదకరమైన నిలయం. అది దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత అనునిత్యం ఉంటది. దేవాతి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలలో. క్షయమైన వీవుల కోసం నన్ను వెంబడిస్తున్నావా, లేకపోతే పరలోకం కోసం వెంబడిస్తున్నావా? సమస్తాన్ని విడిచిపెట్టింది కదా. అయితే కుమారుడు చనిపోయారమ్మా, మరలా నేను బిడ్డల కన్నా పరిస్థితి కాదు, కాబట్టి మీరేం చేయాలి, మీ అత్తగారిని మీ పుట్టింటికి వెళ్ళిపోయి మరో వివాహం చేసుకోండి అని నయోమి ఒక తల్లిగా మంచి సలహా ఇచ్చిందండి. మరలా తిరిగి వస్తే నయోమి వచ్చిందంటే వారు అన్నారు, నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. చేదైన అనుభూతులతో నేను వచ్చాను, నా జీవితంలో మధురమైన అనుభూతులు ఇంకేమీ లేవు, చేదైన అనుభూతులే ఉన్నాయి. మారా అనుభూతులతో నేనున్నాను, నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. మారా అనే మాటకు అర్థం ఏంటి? చేదు. అక్కడికి వచ్చిన తర్వాత తన యొక్క బంధువులైనటువంటి బోయాజు పొలములో రూతు పొలము ఏరుకుంటూ, ఏమండి అమ్మా ఆయన మన బంధువు, అక్కడికి వెళ్ళి నువ్వు అంటే బంధువు అంటే అతను మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. బంధువు అనే చెప్పల. నేటి దినాలలో రక్త సంబంధికుల కంటే బయట వాళ్లే ఆప్తులైపోతున్నారు. ఎవరు మనవారో ఎవరు పరాయి వారో తెలియని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నామండి. మన వాళ్ళని మనం నమ్మలేని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాము. యోసేపుని సొంత అన్నలే చచ్చిపోవాలని నీరు లేని లోతైన గొయ్యలో 20 తులాల వెండి నాణ్యములకు ఐగుప్తీలకు అమ్మివేశారు. సొంత అన్నలు అమ్మారండి. ఎవరిని నమ్ముతాం మనం? ఎవరిని నమ్మే రోజులు ఇవి కాదు. అందుకే తల్లిని తండ్రిని ఎవరిని నాకంటే అమితంగా నువ్వు ప్రేమించొద్దు. అందుకే మోసపోకుడి, వారిని నమ్మి నువ్వు మోసపోవద్దు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. అక్కడికి వెళితే బోయాజు తన యొక్క ప్రవర్తన చూసి అంటాడు, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా బాగుగా ఉందమ్మా. ఎవరిని అంటాడు తెలుసా? బోయాజు ఎవరిని అంటున్నాడండి? రూతుని అంటున్నాడు. రూతు ఒక యవ్వన కుమార్తె అండి. రూతుని బోయాజు ప్రశంసిస్తున్నాడు. పరిగె వేరుకుంటూ ఉండే పొలంలో పని వాళ్ళందరికీ చెప్పాడు, ఆమె జోలికి మీరు వెళ్ళొద్దు అమ్మా, వేరొక పొలంలోకి వెళ్ళి పైరును నువ్వు వేరొద్దు. ఈ పొలంలోనే ఆమె కోసం ఏంటంట కొన్ని పనులను కూడా విడిచిపెట్టారంట. చాలా సంతోషం. పసిపిల్లల దేవుని సన్నిధి తీసుకురారు చాలా మంది. నువ్వు తీసుకొచ్చావు, నువ్వు ధన్యురాలు. ఆమెను బట్టి ఏం సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి, అంటే ఇంతకు ముందున్నటువంటి సత్ప్రవర్తన
ప్రవర్తన కంటే ఇప్పుడు నీకున్న సత్ప్రవర్తన చాలా బాగుగా ఉందమ్మా, చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నామమ్మా అని రూతును విధవరాలైనటువంటి ఒక యవ్వన కుమార్తె అయినటువంటి రూతును బట్టి ఒక పొలానికి యజమానుడైనటువంటి బోయాజు సాక్ష్యం ఇస్తున్నాడండి. తర్వాత ఆ బోయాజే రూతును వివాహం చేసుకున్నాడు. ఆ రూతు బోయాజు వంశములోనే ఎవరు వచ్చాడండి? లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ బోయాజు ఎవరో తెలుసండి? వేశ్య యొక్క రాహాబు యొక్క కుమారుడు బోయాజు. వారికి శత్రువుల నుంచి రక్షించింది కదా, దాచింది కదా మిద్దె మీద, వారి ప్రాణాలను కాపాడింది కనుక తన సంతతి వారందరినీ కూడా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడిందండి. దానికి కారణము తన సంతతి వారందరూ కూడా రక్షింపబడడానికి కారణం ఒక వేశ్య కారణము. అందుకని వేశ్య పేరు రాహాబు పేరు 3 మార్లు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాశాడండి. వేశ్యనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారణ జీవితం మాత్రం వద్దే వద్దమ్మ మనకి. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము. ఇక్కడ సలోమోను రాజు తర్వాత మొదటగా సౌలు రాజు, తర్వాత దావీదు మహారాజు. దావీదు తర్వాత ఇంకా రాజులు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు? రెహబాము వచ్చారు. తర్వాత యెరోబాము రాజు వచ్చారు కదా. ఆ రాజు పరిపాలన కాలంలో అంట రెహబాముకి యెరోబాముకి మనస్పర్ధల వల్ల, కొన్ని గొడవల వల్ల ఏమయ్యారంటే ఇజ్రాయేలు గోత్రములు 2గా చీలిపోయారు. ఎలాగా? ఇజ్రాయేలు ప్రజలు యూదా ప్రజలుగా చీలిపోయారు. ఇజ్రాయేలు ప్రజలకు మూల పురుషుడు ఎవరంటే యాకోబు. ఎవరు? యాకోబు. 12 గోత్రాలకి గోత్రకర్తగా ఎవరు నియమించాడంటే యాకోబు వంశంలో ఉన్నటువంటి తన బిడ్డలను 10 మంది గోత్రకర్తలుగా నియమించాడు. యాకోబు, నీవు మోసగాడివి కాదు, ఇక మీదట నిన్ను ఇజ్రాయేలు అని పిలువబడును. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిను చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యాకోబు ఎలాగంట? మోసగాడంట. యాకోబుని ఇజ్రాయేలుగా మార్చింది ఎవరు? సృష్టికర్త, త్రియేక దేవుడు కదా. అప్పుడు రెహబాము యెరోబాముకి గొడవలు వచ్చి 2గా చీలిపోయాయి. ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కదా. ఆ యూదా ప్రజలలో అప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులలో ఎవరున్నారంటే యెరోబాము రాజ్య పరిపాలన చేసేటటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు ప్రజలు యూదా ప్రజలుగా 2గా చీలారు. రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజు దేవుని యొక్క చిత్తానుసారంగా రాజ్య పరిపాలన చేయడం లేదు. రాజుగా నియమించాడంటే శత్రు రాజ్యం నుంచి తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సంరక్షించాలి. ఎవరిని సంరక్షించాలి? రాజు యొక్క బాధ్యత ఏంటండి? రాజనగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సంరక్షించాలి. ఏదన్నా ఒక సమస్య వస్తే, కష్టం వస్తే నేనున్నాననే భరోసా క్రియాత్మకంగా చూపించాలి. రాజు అంటే అంతే కదా, ఏ కష్టము లేకుండా చూసుకోవాలి కదా. అయితే ఇక్కడ యెరోబాము కాలములో అబియా అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఎలా పరిపాలన చేస్తున్నాడు? దుష్ట పరిపాలన, విగ్రహారాధన చేస్తున్నాడు. రాజ్యంలో విగ్రహారాధన అమలుపరిచాడు. అందరి చేత విగ్రహారాధన చేసేటటువంటి ఒక శాసనాన్ని అమలుపరిచాడు. దేవుని చిత్తానుసారంగా రాజ్య పరిపాలన చేయడం లేదు, స్వచిత్తంగా చేస్తున్నాడు. రాజ్యాధికారాన్ని బట్టి గర్విస్తూ ఉన్నాడండి. దేని బట్టి? అతిశయము, గర్వం ఎక్కడొస్తుంది? నాశనానికి ముందు. మన పదవిని బట్టి మనకు అతిశయం వస్తుందండి. మన అందమును బట్టి, లేకపోతే మన భోగ భాగ్యములను బట్టి, దేన్ని బట్టో అతిశయం వస్తుంది. అరే బాగా చదువుతున్నాడని గర్వం రా పిల్లలు అంటూ ఉంటారు కదా. కొంతమందికి బాగా చదువుతున్న వినయ విధేయత అనేది ఉంటుంది. కొంతమందికి బాగా చదువుతున్నానని పొగరు ఉంటుంది. అందరిలో కలవరు, వాళ్ళు ఒక సపరేట్గా టీం మెయింటైన్ చేస్తారు కదా. అవునా కదా? రేంట్రా కలవరేంట్రా, వాడు బాగా చదువుతాడని గర్వం రా.
ఎన్నున్నా ఏమున్నా నీకు గర్వం అనేది ఉండకూడదు. గర్వం తర్వాత ఏమొస్తుంది? ఆటోమేటిక్గా నాశనం వస్తుంది. అది మనం మర్చిపోకూడదు. మనకి ఎంతైనా ఐశ్వర్యం ఉండొచ్చు, నువ్వు గర్విస్తున్నావా, ఒక దినాన నీ చేతిలో నుంచి తీయడానికి ఒక క్షణం అనేది పట్టదండి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గర్విస్తున్నాడు, స్వచిత్తాన్ని అవలంబిస్తూ ఇష్టానుసారంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ ఒక రాజుగా నియమించిన, ప్రవక్తగా నియమించిన, యాజకునిగా నియమించిన, ప్రధాన యాజకునిగా నియమించిన, ఎందుకు నియమించినా కూడా ఆ పనిలో మనము నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. దేనిలో? తండ్రి, పరమ తండ్రి ఏ పనిలో మనల్ని నియమించాడో ఆ పనిలో మనము నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. నమ్మకత్వాన్ని సంపాదించుకోకపోతే ఏమొస్తాడండి? ఉద్యోగస్తుడు, యజమానుడు తీసేస్తాడా లేదా? మన ప్రధాన యాజకుడు త్రియేక దేవుడు. ఆయన మనల్ని నియమించాడు ఒక పనివారిగా, ఒక పొలములో పనివారిగా, ఆత్మీయ పంటలో పనివారిగా మనల్ని నియమించాడు. ఇచ్చిన పనిలో నమ్మకత్వము నువ్వు సంపాదించుకోకుండా ఇష్టానుసారంగా చేస్తే నీ ఆధిక్యత నీ నుంచి తీసివేయడానికి ఆయన క్షణము చాలదండి. ఒక వ్యక్తి అంట కొట్లు నింపుచూ ఉన్నాడంట, ఆస్తిని సమకూర్చుకుంటున్నాడంట, వాటి కోసమే ప్రయాసపడుతున్నాడు. అవంతా చూసి వెర్రివాడా, ఈ రాత్రి నేను నిన్ను అడుగుచూ ఉన్నాను, ఇదే చివరి గడియ నీకు. అప్పుడు ఏది నీకు అక్కడికి వస్తుందండి? నీ ఆస్తి నీకు అక్కడికి వస్తుందా? రాదు కదా. కాబట్టి ప్రతి పనిలో మన నీతి మాత్రం మనకి అక్కడికి వస్తుందండి. ఏ నీతి? నీతిమంతుడైనటువంటి నీతి సూర్యుడైన రారాజు మనకు తోడుగా ఉన్నాడు కనుక మన ప్రతి కష్టము, మన ప్రతి సమస్య, మన వ్యాధి బాధలు ఏమైనా నువ్వు అడక్క మునిపే ఆయనకు అన్నీ తెలుసు. నీ బిడ్డలకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. నీ గృహంలో ఏమి కావాలో ఆయనకు అన్నీ తెలుసు. సమస్తం అనుగ్రహించువాడు ఆయన. ఎలా అనుగ్రహిస్తాడో తెలుసండి? శూన్యం, ఇంకేమీ లేదు, నా జీవితం అంతా వ్యర్థం అన్నప్పుడు శూన్యములో కూడా సమస్తాన్ని ఆయన చూపిస్తాడు. నీ కళ్ళ ముందు నీకు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. అయితే రాజుగా ఒక రాజ్యాధికారాన్ని బట్టి గర్విస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. కానీ దేవునికి అతిశయించు వారు ఇష్టం లేనటువంటి వారు. తనను తాను తగ్గించుకుని వాడే ఏమవుతాడండి? హెచ్చింపబడతాడు. తనను తాను హెచ్చించుకుని వాడు ఏమవుతాడు? తగ్గింపబడును. తను తాను గనపరుచుకుంటున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. అనుకోని రీతిగా తన కుమారుడు 2వ వచనం చదవండి. యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారు వేషము వేసుకొని షిలోమోనుకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదనని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడున్నాడు. కాబట్టి నువ్వు 10 రొట్టెలను, అప్పములను, ఒక బుడ్డెను, తేనెయు చేత పట్టుకొని అతన్ని నీవు దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియచేయనని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. మరణంపై అధికారం కలిగినటువంటి దేవుడు, అవునా కాదా? జీవము మరణము యెహోవా వశంలో ఉన్నాయి కదా. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన కదా. ఒక దినాన లాజరు చనిపోయాడండి. లాజరు చనిపోతే ఆ వార్త యేసయ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు శిష్యులు చెప్పారు, నీ బంధువైనటువంటి లాజరు చనిపోయాడయ్యా, చనిపోయి నేటికి 3 దినములు అయిపోయింది చెప్పినప్పుడు వచ్చారండి యేసుక్రీస్తు ప్రభువారు. లాజరును సమాధి కూడా చేసేసారండి. ఆ పార్థివ దేహాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆ సమాధిని చూస్తూ ఉన్నప్పుడు, ఆ వార్త విన్నప్పుడంట యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు కార్చారంట. కన్నీరు కార్చారంట. యేసయ్యకి ఇష్టమైన లాజరు ఆ లాజరు, మరియా మార్త యొక్క సహోదరుడు ఆ లాజరు. నిన్న లాజరు గురించి చెప్పాను కదా, ఆ లాజరు వేరండి. కుష్టి వ్యాధిగ్రస్తుడు దరిద్రుడైన లాజరు ఇంకో లాజరు, మరియా మార్త యొక్క సహోదరుడు మరొక లాజరు. బైబిల్లో ఎంతమంది లాజరులు ఉన్నారు? దరిద్రుడు పేదవాడైన లాజరు ఒకడు ఉన్నాడు, మరియా మార్త సహోదరుడైనటువంటి లాజరు మరొక వ్యక్తి ఉన్నాడు. అతను చనిపోయాడు. మార్త అంటుంది, నువ్వు ఉన్నట్లయితే ఇలా జరిగేది కాదు ప్రభువా. అప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, ఎందుకింత అల్ప విశ్వాసము మార్త, ఎందుకింత అల్ప విశ్వాసము? నా యందు విశ్వాసం ఇచ్చిన ప్రతివాడు మరణించినను బ్రతుకును. ఆ వాక్యం ఎక్కడ చెప్పారో తెలుసండి? లాజరు చనిపోయినప్పుడు చెప్పిన వాక్కులు.
నా యందు విశ్వాసం ఉంచితే ఇప్పుడు మరణించినటువంటి లాజరును కూడా జీవాన్ని నింపి నేను మరలా బ్రతికిస్తాను మార్తా. ఎందుకు నీకు అవిశ్వాసము? ఆయన సృష్టించిందే నేను. ఆ మాటల్లో గూఢార్థం అంతేనా? ఎందుకు ఇంత అల్ప విశ్వాసం? చనిపోయాడని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నాను కదా, నేనే ఏమైనా కార్యాలు చేస్తాను. ఆయనకు ఒక పేరు ఏంటి? ఆశ్చర్యకరుడు. లాజరు నీవు బయటికి రా ఏమన్నాడు? పేత వస్త్రములతో దుర్వాసనతో ఉన్నటువంటి లాజరు ఎలా వచ్చాడంట? ఆ పేత వస్త్రములతో బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. చనిపోయిన కుళ్ళు కంపుతో ఉన్నటువంటి దుర్వాసనతో ఉన్నటువంటి లాజరును కూడా లేవనెత్తాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఒక ప్రవక్త ఉన్నాడు మన బిడ్డల ఎడల, నా ఎడల కూడా ఒక ప్రవచనం చెప్పాడు. ఏమనంటే నేను రాజుగా అవుతానని. అహియా అనేటటువంటి ప్రవక్త ఆ దినాల్లో నాకు చెప్పాడు నేను ప్రవక్త అవుతానని. ఆయన చెప్పిన రీతిగానే నేను ప్రవక్తనయ్యాను. ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే నువ్వు మారు వేషం. ఇప్పుడు నువ్వు రాణిగా వెళ్ళకూడదు. నీ ఆధిక్యతను ప్రదర్శించడానికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎలాగ వెళ్ళాలి? మారు వేషంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా. ఎందుకు వెళ్ళాలి? ఆ కుమారుడు మరణశయ్య పైన ఉన్నాడు. చావు బ్రతుకుల మధ్య తన కుమారుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళాలి, ప్రవక్త దగ్గరికి వెళ్ళిపో. అతను ఒక ప్రవచనము చెప్తాడు. మన కుమారుని స్వస్థతను అనుగ్రహింపచేస్తాడు. షునోమీరాలు ఉంది ఒక పట్టణంలో. తన కుమారుడు కూడా కాయలాగా పడిపోయి చనిపోతాడు. తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారండి? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎలీషా ప్రవక్త అంట ఆ మేడ మీద తన కుమారుడిని పడుకోబెట్టారంట. అక్కడ తన కుమారుడి మీద తిన్నగా ఎవరు? దైవజనుడు ఏమంటే ఎలీషా పడుకుని ప్రార్థన యెహోవా తట్టు చేతులు చూపించి సర్వశక్తిమంతుడా ఈ కుమారుని స్వస్థతపరచని ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమర్పణతో విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును. ఇక్కడ కూడా ప్రవక్త ఎడల ఎంత విశ్వాసం ఉందో దేవుని ఎడల అంత విశ్వాసం అయితే అతనికి లేదు. నేనేదో పాపం చేశాను కదా, ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము, నా పాపం వల్లే నా కుమారుడికి ఈ పరిస్థితి వచ్చిందని పశ్చాత్తాపం లేదండి. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఎలాగైనా మనం మభ్యపెట్టొచ్చు అనుకునే మనుషులు ఉన్నారు నేటి దినాల్లో. ఏంటి? బహుమతులు తీసుకుని, కొన్ని రొట్టెలు బహుమతులు అన్నిటినీ తీసుకొని ఆ ప్రవక్త దగ్గర, ఆ అహియా ప్రవక్త దగ్గరికి ఎలాగా? వాక్యం ఏంటి? ఈ దినము వేషధారణ జీవితము మాని క్రొత్తగా జన్మించిన పసిపిల్లని వలె మీరు జీవించాలి అని వాక్యము కదా. ఈమెం చెప్తుంది? భర్త ఏం చెప్పాడు? వేషధారణ, మారు వేషము వేసుకుని నువ్వు ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్పాడండి. వెళ్ళిన తరువాత ప్రవక్త కదా, ప్రవచనం చెప్పేవాడు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వ్యక్తి. మీరు అనుకుంటూ ఉంటారు ఇది నేను చెప్పాలి, చెప్పకపోతే నాదే తప్పు. పాస్టర్ గారు ఏది అడిగినా మనం చెప్తాము సమాధానం. ఆవిడకి ఏం తెలియదనే మీరు అనుకుంటారు. దైవజనులకు కూడా ఏం తెలియదనే మీరు అనుకుంటారు. మీ ముందు కొడతారు అంతే. మీ ముందు కొడతారు. మీరు నన్ను ఎలా మభ్య పెడుతున్నారో నేను కూడా అలాగే చెప్పాలి కదా. మీ ముందు మేము కొడతాం అంతే. మీరేంటనేది మాకు తెలుసు. అమ్మా మీరు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా స్పష్టంగా తెలుస్తాయి మాకు. ఎందుకు మీకు ఇంకా బతిలాడుతున్నామంటే మీరు మా పిల్లలు అంతే. ఈ యొక్క పనిలో, ఈ పంటలో మీరందరూ కూడా కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దుగా ఉన్నారు. ఆత్మీయ పొలంలో మీరందరూ కూడా ఒక బిడ్డలు అంతే. నేను ఒక పనివాణిని. మిమ్మల్ని అందరినీ చక్కగా కాయవలసిన బాధ్యత నాకుంది. కాబట్టి మీరు అనుకుంటే పిచ్చిదండి ఏం చెప్పినా మనం వింటది గుడ్డిగా నమ్మేస్తుంది అనుకుంటున్నారేమో. మీరు మాత్రము చాలా జాగ్రత్త. ప్రతిదీ దేవునికి చెప్తున్నాం అనేది మీరు మర్చిపోవద్దు. ఆశ్రమ గారికి పాస్టర్ గారికి చెప్తున్నాం అనే కంటే దేవునికి చెప్తున్నాము, నాకు ఆమెకు మధ్యవర్తి ఆయన ఉన్నాడు అని మర్చిపోవద్దండి. ఇక్కడ చూడండి, మారు వేషము వేసుకుని వెళ్ళమంటే భార్య అనాలి కదా. అయ్యా మారు వేషం వేసుకుని వెళ్ళమంటున్నావు, నువ్వు రాజు అవుతావని చెప్పింది కూడా ఆయనే కదా. ఇప్పుడు నేను మారు వేషం వేసుకుని వెళ్ళినా కూడా నువ్వేంటమ్మా ఈ వేషంతో వచ్చావు, రాణిగా రావాలి కదా అని నన్ను అడుగుతాడు కదయ్యా అనాలి కదా. భర్త మాటకు లోబడిపోయింది. తను చేసిన తప్పుని సమర్థించింది. భర్త భార్యను ప్రేరేపించాడు నువ్వు మారు వేషంతో వెళ్ళమని. ఈమె జ్ఞానం కలిగిన స్త్రీ అయితే నేను వెళ్ళనని చెప్పాను, అంతేనా? కానీ అజ్ఞానురాలు కదా. భర్త మాటలు చాలా మంది
భార్యలు జ్ఞానంతో ఉంటారు, భర్తలు అజ్ఞానంతో ఉంటారు. భర్తలు అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో ఉంటారు, భార్యలు అజ్ఞానంతో ఉంటారు. ఒకరు అటు ఒకరు ఇటు కదా. అజ్ఞానంగా నీ భర్త ఉన్నప్పుడు జ్ఞానంతో నువ్వు మార్చాలి. అజ్ఞానురాలుగా నువ్వు ఉన్నప్పుడు నీ భర్త మాట నువ్వు లోబడాలి. నా భర్త మంచోడు, నా భర్త జ్ఞానం కలిగిన వాడు, అతడు ఏం అబద్ధాలు మాట్లాడు, అతని మాట నేను వినాలి అని నువ్వు అనుకోవాలి. నువ్వెంత నేనెంత అంటే అయితే ఏమవుతుంది చెప్పండి? ఆ కుటుంబం ఓడబెరుకునంటే అదేనండి. కుటుంబం అంతా ఓడబెరుకును, చిన్న చెదిరైపోతుంది, చల్లా చెదిరైపోయిందండి కుటుంబం, ఏం లేదండి అంటారు కదా, అదే ఇది. చూడండి, ఆ మాట చెప్పకుండా మారు వేషం వేసుకుని వెళ్ళిపోయిందండి. చూడండి, చదవండి. 1 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదవండి అమ్మా. యెహోవా అహియా ప్రవక్తతో ముందుగానే చెప్పాడు, మారు వేషం వేసుకుని ఎవరు వస్తున్నారు? భార్య వస్తుందయ్యా, నీవు ఆమెతో మాట్లాడు, నీవు వెళ్ళక ముందే నీ కుమారుడు చనిపోయి ఉంటాడమ్మా. చూడండి, చదవండి అది 5వ వచనం. యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతన్ని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషము వేసుకుని మరి ఒకతై అయినట్టుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు నామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను యెరోబాము భార్య లోపలికి ఏమని పిలుస్తున్నాడు? ఆమె కాలి చప్పుడు, భర్త కాలి చప్పుడు, భార్య కాలి చప్పుడు వాళ్ళకే తెలుస్తాయి. బిడ్డల కాలి చప్పుళ్ళు కూడా తెలుస్తాయి. బండి సౌండ్, హారన్ సౌండ్ కూడా తెలుస్తాయి కదా. సైకిల్ సౌండ్లు కూడా తెలుస్తాయి. స్వరము శబ్దము తెలుస్తాయి. ఇన్ని తెలుస్తాయి కదా. కాలి చప్పుడు ప్రవక్తకి ఎలా తెలిసిందండి? దేవుని అభిషక్తుడండి, ఆయనకి అన్ని తెలిసింది. నాకు అదే కదా చెప్పాను, అభిషక్తులు జోలికి అసలు వెళ్ళొద్దు మీరు. ఎవరి జోలికి? అది ఏ అభిషక్తుడైనా వారితో అబద్ధాలు మాట్లాడొద్దు, వాళ్ళ గురించి విమర్శించొద్దు. మీ మంచి కోరి నేను మీకు చెప్తున్నటువంటి మంచి మాట. అక్కడికి వెళ్ళాడు, ఏమంటూ ఉన్నాడు? విని వెంటనే అహియా ద్వారము లోపలికి వచ్చి ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞ ఆయను. ఎవరికి ఆజ్ఞ అయిందండి? అహియా ప్రవక్త కంట దేవుడు చెప్పాడంట, ఒక కఠినమైన మాటలు వాళ్ళకి చెప్పు అంటే హెచ్చరికతో కూడినటువంటి వాక్కులు వారికి చెప్పమన్నాడు. నీ కుమారుడు అబియా రోగగ్రస్తుడయ్యాడు కదా, మరణానికి చేరువుగా ఉన్నాడు కదా. ఇప్పుడు నీ కుమారుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, చదవండి. దానికి కింద వచ్చిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేలు వారను నా జనుల మీదను నిన్ను అధికారిగా నియమించాను. ఇజ్రాయేల్ అందరి మీద యెరోబాము కుటుంబాన్ని ఒక అధికారిగా, రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక. ఎవరు చేసినట్లండి? దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి దావీదంట రాజ్య పరిపాలన దేవుడు ఏం చెప్పాడో దేవుని చిత్తానుసారంగానే రాజ్య పరిపాలన చేశాడు. కానీ నా దాసుడైనటువంటి దావీదు చేసినట్టు రాజ్య పరిపాలన నీవు చేయలేదు. చూడండి, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నా కీడు రప్పించుచు ఇజ్రాయేలు వారి అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నిర్మూలనము చేసి పెంట అంతయు పోవునట్లుగా
ఒకడు అవతలకు దాని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిని శేషించిన వారిని నేను ఊడ్చి వేయును, వారి శవాలు కుక్కలు తినివేయును. ఎవరి శవాలండి? ఒక రాజు అయినటువంటి యెరోబాము వారి మరణం అంట వారి సంతతి వారి యొక్క శవాలనంతా ఊడ్చి వేస్తాయట దేవాది దేవుడు. ఆ తరాలే లేకుండా చేస్తాడంట. అంతేకాకుండా ఆ తరములో ఆ సంతతి వారి యొక్క శవాలంట కుక్కలు తినివేస్తాయని ఆ కింద వచ్చాడు. దేనికి ఇది కారణం? వేషధారణ చేయడం వల్ల ఇంత పాపమా? మన కుటుంబంలో ఎవరన్నా అనుకోని రీతిగా మరణిస్తే ఆ శవాలు కుక్కలు తింటే ఎలా ఉంటాయి చెప్పండి? మన ప్రాణం విలవిలవిలలాడిపోతుంది. ప్రవక్తతో వేషం వేసుకుని వెళ్ళమని చెప్పాడు భర్త. వద్దయ్యా, దేవుని చోలికి నేను వెళ్ళను అని చెప్పాలి భార్య. భర్త వేషం వేసుకుని వెళ్ళమంటే వేషం మార్చి భార్య వెళ్ళింది. పర్యవసానం ఏమైంది? పర్యవసానం వారి సంతతి వారి అందరి శవాలంట కుక్కలు తినివేశాయి. ఇంకా వారంటూ లేకుండా, వారి ఉనికే లేకుండా శాశ్వతంగా నిర్మూలనం చేసేసాడంట దేవాది. వేషధారణ జీవితం. పైకి ఒకలా మాట్లాడతాం, లోపల మన అంతరంగిక స్థితి. అందుకే పైకి భక్తి పరుల వల్లే ఉంటున్నారు కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని స్థితిలో. వేషధారణ జీవితం వల్ల తన కుమారుణ్ణే కోల్పోయింది ఈ యొక్క యెరోబాము భార్య. రాజు తన కుమారుణ్ణే కోల్పోయారు. మన వేషధారణ జీవితం వల్ల మనం ఏం కోల్పోతున్నాం అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన కుటుంబంలో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు మీరందరూ కూడా దేవాతి దేవుడి మీద ఏదో ఒకటి అపవాది ఒక నింద వేయడానికి శతవిధాల నేరారోపణ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఒక వేశ్యను పట్టుకున్నారు. ఎవరిని? వేశ్యను పట్టుకున్నారు. ఆ వేశ్యను పట్టుకున్నప్పుడు ధర్మశాస్త్రం చెబుతుంది తన్ని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏం చెప్తుంది? లేకపోతే బహిష్కరించాలి. వేశ్యను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలా లేదా బహిష్కరించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి కదా. అయితే ఇక్కడ ఏమైందో తెలుసండి, ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి ఊరి వెలుపలకి తీసుకొచ్చేసారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 4, 5, 6 వచ్చిన బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములు మోషే మనకు ఆజ్ఞాపించిన కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని అడిగాను. ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుటకు ఇలాగూ అడిగాడు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో వ్రాస్తూ ఉన్నాడంట. ఏం రాస్తున్నాడు? నేల మీద వ్రేలితో వ్రాస్తూ ఉన్నాడంట. అయితే వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు. ఏం చేయాలో ఆవిడ మీరు చెప్పండి. ఆవిడకు వేసే ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపివేయమని. ఇప్పుడు మీ మధ్యలో తీసుకొచ్చా, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు. ఆయన నేల మీద ఏదో రాస్తూ ఉన్నారు. అయితే మీలో పాపము లేనివాడు మొదటిగా రాయి వేయాలి. రాయి వేయమంటే అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకున్నారు. వేసనన్నారు, చంపుతానికి రెడీ అయ్యారు. మీరు చంపండి, కానీ మీలో పాపం లేనివాడు మాత్రమే రాళ్లతో కొట్టి చంపండి కదా. అయితే ఎవరు కూడా రాయి వేయలేదండి. ఒక్కరు కూడా, ఎంతో మంది వచ్చారు చంపడానికి, ఒకరు కూడా రాయి వేయలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు, ఏంటి చిన్నపిల్లలు కూడా చంపడానికి వచ్చారండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకంట రాళ్లతో కొట్టడానికి చంపడానికి వచ్చారంట. అదే తల్లిదండ్రులను అనుకరించడం అంటే. అదే తల్లిదండ్రులు ఏం చేస్తే బిడ్డలు కూడా అదే అనుకరిస్తారు కదా. ఇది మంచా చెడా విచక్షణ జ్ఞానం మర్చిపోతారు. తల్లిదండ్రులు పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు వెళ్ళి బయటకు వెళ్ళి యేసు ఒక్కడే మిగిలింది. ఎవరు? పెద్దవారు, చిన్నపిల్లలు అందరూ ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఉన్నారట. యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి నేను యేసు తలెత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు అని అడిగారు. ఎవరు నీకు శిక్ష విధింపలేదా
అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయవద్దని ఆమెతో చెప్పు కదా. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వేషధారులే. మేమే భక్తి పరులము, మేమే పరిశుద్ధులం అంటారు వాళ్ళు. కానీ తీరా రాయి వేయండి, మీరు పాపం లేని వారైతే రాయి వేయండి ఆజ్ఞించాడు. అంతరాత్మ వారికి తోడేస్తుంది, నేను పాపిని పాపిని పాపిని. వారు చేసిన పాపాలన్నీ కూడా గుర్తొచ్చినాయి. అందుకని పెద్దవారు చిన్నవారు అందరూ కూడా వెనుతిరిగి వెళ్ళిపోయారంట కదా. కానీ ఇక్కడ ఎవరిని క్షమించాడండి? అమ్మ, మరలా ఈ పాపము నీవు చెయ్యొద్దు. వేశ్యను క్షమించాడు దేవాది దేవుడు. అమ్మా, వేశ్యను కూడా అమ్మా అని పిలిచే గొప్ప ప్రేమామయుడు మనకి. యేసయ్యను మనం ఎందుకు ఆరాధన చేస్తున్నాము? ఒక భయంకరమైన పాపిని కూడా అమ్మా అని పిలిచే ఒక గొప్ప గుణం ఎవరికి ఉందంటే అది యేసయ్యకు మాత్రమే ఉంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా వేషధారణ జీవితం అయితే వద్దు. వేషధారణ జీవితము వద్దు. నోటి ద్వారా అబద్ధాలు మాట్లాడద్దు, పాపపు మాటలు మాట్లాడద్దు, ఒకరి మీద అబద్ధ సాక్ష్యము చేయొద్దు. ఒకరి మీద అబద్ధ సాక్ష్యం చేయడమే హత్యతో సమానం. కాబట్టి వేషధారణ జీవితం ఉందండి. బైబిల్ పట్టుకున్నప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు, బైబిల్ తీసివేసినప్పుడు ఇంకోలా మరో మాట్లాడొద్దు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి వేషధారణను బట్టి శాస్త్రులు పరిసేయులు మీరు సున్నము కొట్టిన సమాధుల వలె, అయ్యో శాస్త్రులారా వేషధారులారా, సున్నము కొట్టిన సమాధుల వలె మీ జీవితాలు. సున్నము బాగా సమాధికి శుభ్రపరిచి మనం చేస్తాం, ఈస్టర్ మాసంలో చేస్తాం కదా, సమాధులు శుభ్రపరుస్తాం. కానీ లోపలేమున్నాయి? ఆ సమాధిలో లోపలేమున్నాయండి? ఎముకలేనా? కుళ్ళి కొట్టిన శవం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, ఇంకా కాకపోతే ఎముకలు ఉంటాయి, అంతేనా? వాటిని మనం ఏం చేస్తాము? శుభ్రపరిచి మెరుగులు దిద్దుతాం కదా. సున్నము కొట్టిన సమాధుల వలె మీ జీవితాలు ఉంటున్నాయి. మనం వాటిని శుభ్రం చేసినంత మాత్రాన వారు పరలోకానికి వెళ్ళరు. వారి క్రియలే వారి వెంట వస్తాయి అనేది మనము మర్చిపోకూడదు. మనకి సాటిస్ఫాక్షన్, వాళ్ళని మర్చిపోలేక వాళ్ళ సమాధులు వారిని జ్ఞాపకం చేస్తూ శుభ్రపరుస్తూ ఉంటాం. ఎందుకు? వారు నిజంగా పరిశుద్ధులుగా జీవిస్తే మొదటగా యేసుతో కొనపబడతారు కదా. మీ యొక్క పాత్రలు పైకి మాత్రం చాలా శుభ్రంగా ఉన్నాయి, లోపల అజితేంద్రియముతో నిండి ఉన్నాయమ్మా. కంపు కొట్టే దుర్వాసన వస్తున్నాయి అమ్మా. మన పైకి మాత్రం చాలా సౌందర్యంగా కనిపిస్తున్నాం. మన జీవితము, మా అంతరంగ జీవితము అసహ్యించుకునే జీవితంగా, దుర్వాసనతో నిండినటువంటి జీవితంగా, దుర్నీతితో నిండినటువంటి జీవితంగా మన జీవితం ఉందంట. కాబట్టి ఉండకూడదు. వేషధారణ చాలా భయంకరమైన, మన శవాలంట కుక్కలు తినివేస్తాయంటండి. మన శవాలే కాదు, మన సంతతి వారి శవాలు కుక్కలు తినివేస్తాయంట. నీ భర్తకి ఆ పరిస్థితి రాకూడదు, నీకు రాకూడదు, నీ బిడ్డలకు రాకూడదంటే వేషధారణ జీవితం ఇక నుంచి మనలో. కాబట్టి వేషధారణ జీవితం విడిచిపెట్టి బ్రతికితే పరిశుద్ధంగా నిజమైన క్రైస్తవుడిగా బ్రతుకుతాము, పరలోక రాజ్యముగా జీవితాము. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. దేవాది దేవుని మాటలు మనందరి విధిలో బహుగా ఫలించునుగాక. పరిశుద్ధుడా, గరుడ, గొప్ప దేవ, నిపుణురాలు యెరోబాము తన యొక్క వేషధారణ జీవితాన్ని బట్టి, తన భార్య యొక్క వేషధారణ జీవితాన్ని బట్టి, తన కుమారుడికి ఒక భయంకరమైన మరణం ప్రభావ, తన సంతతి వారందరి యొక్క శవాలు కుక్కలు తినివేసే పరిస్థితి ప్రభావ, అటువంటి వేషధారణ జీవితం నుంచి విడుదల అనుగ్రహింపచేయండి ప్రభావ. ప్రతి ఒక్కరికి సమర్పణ జీవితం, సిద్ధపాటు కలిగిన హృదయాలు మీరు దయచేయండి. నీ రాకడ కొరకు సిద్ధపడే వరుసలు ఆయత్తపరచమని క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.